పెదవేగి మండలంలోని లక్ష్మీపురం గ్రామం ఇప్పుడు కొత్త కళను సంతరించుకుంది. గత ప్రభుత్వ కాలంలో ఇక్కడి ప్రజలు ఎన్నిసార్లు కోరినా నెరవేరని విజ్ఞప్తులు దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి గారి పాలనలో ఫలించి వారిలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. 30 కోట్ల సంక్షేమం వారిని ఆర్థికంగా నిలబెట్టగా కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి వారి కళ్ల ముందే కనపడుతోంది. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు లక్ష్మీపురంలో 1,45,00,000 రూపాయలతో సీసీ రోడ్లను, డ్రైన్లను వేయించి గ్రామస్తులకు సౌకర్యం కల్పించారు. అబ్బాయి చౌదరి గారు వచ్చి మా రోడ్డు మా సమస్య చూసి దీన్ని పరిష్కారం చేసి మాకు డ్రైనేజ్ చేయండి, దాని మీద బిల్ల పోసుకొచ్చి మామూలు డ్రైనేజ్ ఏం వాటర్ గట్ట ఏం ఆగట్లేదండి, మామూలు వెళ్ళిపోతున్నాయి. బాగుందండి అండి, మాకు మంచి చేశారు. నేను అబ్బాయి చౌదరి గారికి వేస్తాం. మరి జగన్ గారి సెలవు వల్ల అబ్బాయి గారు ఆయన ఇచ్చిన పథకాలు ఇక్కడ అమలు చేయటం, పింఛనీలకు ఇస్తాం. అప్పుడు ఈయన గారు వచ్చిన తర్వాత తెల్లారి క్రితమే 7ంటికి తలుపు వచ్చి ముసలమ్మలకు కానీ ముసలిళ్ళకి కానీ పింఛన్లు ఇస్తున్నారండి. చాలా బాగా అందించారు. ఇక్కడ మా ఎమ్మెల్యే గారే గెలుస్తారు. ఆపై 1,95,00,000 రూపాయలతో ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి విద్యార్థులకు వరంగా అందించారు. అదేవిధంగా పరిపాలనా వెసులుబాటు కోసం 43 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయం, రైతన్నల సౌభాగ్యం కోసం 24 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయటం మరియు ప్రజారోగ్యం కోసం 21 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ను నిర్మిస్తున్న ఘనత కూడా మన అబ్బయ్య చౌదరి గారికే దక్కుతుంది. పింఛని వస్తుందండి, ఎందులో రైతు భరోసా వస్తుంది, నాకు 500 వస్తున్నాయి, ఆయనకి పింఛని వస్తుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయమ్మా. ఈ ఎలుకలేదు రోడ్లు కానీ, పంపులు కానీ, మంచి కానీ చెడ్డ కానీ ఏర్పాట్లు చేయలేదండి ఓట్లు వేసే వాళ్ళని. మా ఊళ్ళో అబ్బాయి చౌదరి గారు వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా నెంబర్ 1 గా చేశాడు. 25 రోజుల్లో రోడ్డు అయిపోవాలన్నాడు. ఆ రోజున ఇక్కడ శంకుస్థాపన చేస్తుండే అందరూ ఏళ్ళని చేశారు. 20 రోజుల్లో రోడ్డు అయిపోయింది. కట్టింది సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఇవాళ అన్ని కట్టాడండి. ఆయన గొప్పతనం అది. ఇవాళ కాదు 30 సంవత్సరాల వరకు మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ వేసుకునే పని లేదండి. గుండెల మీద చేసుకుని చెప్పమని ఇక్కడ ఈ ఊరు మొత్తాన్ని కేకేసి గుండెల మీద చేసుకుని నాకు ఈ పథకం రాలేదని చెప్పమని ఎవరైనా సరే. ఇవే కాకుండా 80 లక్షల రూపాయల నిధులతో నాగుల దేవునిపాడు నుండి వీరంపాలెం వరకు బీటీ రోడ్ను వేయించారు. గారు లక్ష్మీపురం పంచాయతీ మాది. నా ఆరోగ్యం బాగోపోతే ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చి నూజివేడ్ మీటింగ్ ఉందని తీసుకెళ్ళి అక్కడ 1,00,000 రూపాయలు చెక్కు జగన్ గారితో ఒప్పించారు. కొటారు అబ్బాయి చౌదరి గారితో అభివృద్ధి పనులు అవి బాగా జరిగింది. అబ్బాయి చౌదరి గారు వచ్చిన తర్వాత మాకు రోడ్లు కానీ ఇటు నాగులేపటి రోడ్డు, ఇటు గేలాగూడెం రోడ్డు పోసారండి. ఇది వరకు బురదండి, అసలు నడవలేకపోయేవాళ్ళం అండి. బాగా చేశారండి. ఆయన వచ్చినాక అభివృద్ధి బాగా జరిగిందండి. మాకు పక్కా మేము అబ్బాయి చౌదరి గారినే గెలిపించుకుంటామండి. అదేవిధంగా 12 లక్షల రూపాయలతో మైనారిటీ శ్మశాన వాటికకు ప్రహారీ గోడ, 3 లక్షల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలో గ్రౌండ్ లెవెలింగ్ పనులు, ఇలా ప్రజలు కోరిన అనేక అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేయించారు. వీటన్నిటికీ మిన్నగా లక్ష్మీపురంలో జగనన్న కాలనీని ఏర్పాటు చేస్తూ 223 మంది అక్క చెల్లెమ్మలకు, వారి కుటుంబ సభ్యులకు స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్న నిజమైన ప్రజాసేవకుడు మన అబ్బయ్య చౌదరి గారి. అందుకే లక్ష్మీపురం ప్రజలు కొటారు అబ్బయ్య చౌదరి గారిని తప్పించి వేరొకరిని ఎమ్మెల్యేగా ఎన్నుకోబోమని ఘంటాపదంగా చెబుతున్నారు. ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం, కొటారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం, దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం. ఫ్యాను గుర్తుకే మన ఓటు.